హౌ మెనీ నంబర్స్ లైస్ బిట్వీన్ 10 and 300 which when divided by 4 leaves the remainder 300. అంటే 10కి 300కి మధ్యలో 4తో డివైడ్ అయ్యే ఒకవేళ 4తో డివైడ్ అయితే 3 రిమైండర్ కావాలంట. ఇప్పుడు మన 3 రిమైండర్ వచ్చేవి ఎలా రాస్తున్నాం మనం ఇప్పుడు నార్మల్గా 4 1 జర్ 4 రా, కానీ 4 + 3 7 చేసుకున్నాం అనుకో. 7 కానీ మనం 4తో కానీ 7 డివైడ్ చేస్తే మనకు 3 రిమైండర్ వస్తుంది. అంటే ఏం చేసాం, ఎగ్జాక్ట్గా ఏదైతే నెంబర్ డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ 3 యాడ్ చేస్తాం. అర్థమవుతుందా? అలాగే సో 10 తర్వాత వచ్చే స్టార్టింగ్ నెంబర్ ఏంటి, 3 రిమైండర్ వచ్చేది. 4 2 0 ఎంత నాన్న 8, 8కి 3 యాడ్ చేసాం అనుకో 11 అనేది 10 తర్వాత వచ్చిందే కదా, అవునా కదా, అది ఫస్ట్ నెంబర్ అవుతుంది కదా. సో 11 అనేది ఏమవుతుందన్న ఫస్ట్ నెంబర్. ఇంకా నెక్స్ట్ నెంబర్ మనకు తెలుసు కదా, +4 యాడ్ చేస్తే సరిపోద్ది. సో 15. ఆ తర్వాత మనం తెలిసింది 19. సో తర్వాత ఏమన్నాడు, లాస్ట్ నెంబర్ అని ఏమన్నాడు 300 అన్నాడు. 300 ఈజ్ ద ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. 4తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతుంది. అదే నేను 300 నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేశాను అనుకో, ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 299. 299కి ఓకేనా, సో 3 రిమైండర్ వస్తుంది 4తో డివైడ్ చేస్తే, ఓకేనా. సో అందుకే నేను లాస్ట్ నెంబర్ని ఎలా తీసుకుంటాను అంటే 299 కింద తీసుకుంటాను. సో ఇప్పుడు హౌ మెనీ నెంబర్స్ అన్నాడు కనుక వేసేయండి. సో ఏ ఈక్వల్ ఎంత 11, డి ఈక్వల్ ఎంత 4, ఏఎన్ ఈక్వల్ ఎంత 299, రైట్. సో ఎన్ వాల్యూ ఎంతో కావాలంటున్నాడు, వేసేయండి. సో ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. 299 ఈక్వల్ టు ఏ అంటే 11 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి 4. సో సబ్ట్రాక్ట్ చేస్తే 299 మైనస్ 11 ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 4. 288 ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 4. 4 7s 4 2s. n minus 1 equal to 72 అయితే n equal to 72 plus 1 అన్న. n equal to 73. అంటే అలా నెంబర్స్ ఎన్ని ఉన్నారో మొత్తం 73 నెంబర్స్ అనేవి ఉన్నాయన్న. ఓకేనా? ఎస్.